విజ్ఞప్తి మేము మెకానికల్ చేతి పని వాళ్ళందరూ తరపున విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. మేము మున్సిపల్ కోర్టులోంచి ఫస్ట్ సర్వీస్ ట్యాక్స్ లేదు, తర్వాత సర్వీస్ ట్యాక్స్ కట్టమన్నారు. అది 33% పెంచమన్నారు. అలాగే కడుతున్నామండి. కాకపోతే ప్రతి నెల కంటిన్యూగా కట్టేసామండి. కట్టేసిన తర్వాత ఈ నెల కూడా అద్దె కట్టేసాము. మళ్ళీ నాకు 1,32,000 వేసారు. ఒక నెల కూడా బాకీ లేకుండా మేము కట్టాము. ఈ చేతి 3 లక్షలు వేసారు, మా సోదరులకి 5 లక్షలు వేసారు. ఈ చేతి పని వాళ్ళు 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఎక్కడ కడతామో ఒకసారి మీరు దయించి ఆలోచించవలసిందిగా మేము కోరుతున్నామండి. ఏ రకంగా అద్దె కట్టేసినా సరే మీకు బకాయి ఉందని మీ రికార్డుల్లో లేదండి, రాసుకోలేదా? మాకు మేము ప్రతి నెల చేసినా చేయకపోయినా ముందు రెంట కట్టాలి, లేదు వీళ్ళు తాళాలేసి బెదిరిస్తున్నారు, చేతి పని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎంతమందికి మొరాయించుకున్నా అండి, ఎవరు మమ్మల్ని మా ఆలపన విజ్ఞప్తి చేసుకుంటలేదండి. మా కమిషనర్ గారి తరపున ఏమండి, మున్సిపల్ కోర్టులో రికార్డులు కరెక్ట్గా ఉంచండి, మరి నోటీసు పంపవలసిందిగా మేము 33% పెంచి ప్రతి రెవెన్యూలు 3 ఇయర్స్కి రెవెన్యూలు నోటీస్ ఇవ్వరండి. నోటీసు కూడా మేము ఆర్గ్యుమెంట్ స్టాంప్ పేపర్ పెట్టాం, అయినా అమౌంట్ కట్టామని, అయినా సరే దానికి రెవెన్యూలు చేసి పెట్టలేదు. ఇవాళ రెవెన్యూలు చేయలేదని 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల వరకు ఈ చేతి పనుల మీద భారం మోపించారు. దయవుంచి మీరందరూ కూడా ఉన్నతాధికారులుగా అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చేతి పనులని కొంచెం మీరు తగిన అద్దెలు తగ్గించి చేయవలసిందిగా కూర్చున్నామండి. మున్సిపల్ కాంప్లెక్స్ వారి అందరూ షాపుల ఎదురు ఒక్కసారిగా అకస్మాత్తుగా మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అద్దెలన్నీ పెంచి ఒకసారి అద్దెలు కడితే మీకు షాపులు ఉంటాయి, లేకపోతే షాపులకు తాళాలు వేస్తామని కూడా చెప్తున్నారు. దానికోసం మేము అందరం కూడా శాంతియుతంగా అందరం కలిపి ర్యాలీ చేస్తున్నాం. దీన్ని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మా షాపుల అద్దెలు అన్నీ తగ్గించాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ గారిని మరియు గౌరవనీయ మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ షాపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రోజు పని చేసుకుని ఆ రోజు బతికేవారు. ఒకసారి 2 లక్షలు, 3 లక్షలు షాప్ అద్దె అంటే ఎవరో కూడా కట్టలేరు. అంతగా కట్టాలి కంపల్సరీ అంటే ప్రతి ఒక్కరు కూడా షాప్ ముందు నిరాహార చేసి అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటా కూడా రెడీగా ఉన్నాం. మేమందరం కలిపి ప్రతి ఒక్కరు కూడా షాప్ రెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కరోనా టైం వచ్చిన తర్వాత షాపుల్లో అందరికీ పనులు తగ్గిపోయినాయి బాగా. అది కూడా కనికరించకుండా కూడా షాప్ రెంట్లు కరోనాలో కూడా ఎవరు కూడా షాపులు రెంట్ ఆపకుండా ప్రతి ఒక్కరు కూడా షాప్ రెంట్లు వడ్డీతో సహా షాప్ రెంట్లు అందరం కట్టామండి. కనీసం మా ఎదురుకుండా షాపులను లెక్కేసి మా షాపులకి ఎదురుకుండా 3 షాపులు కలిపితే మా ఒక్క షాప్ అవుతుందండి. అది కూడా లెక్కేసి మాకు రెంట్ అంత విధంగా 10,000 పైన రెంట్ వేసి పెంచేశారండి మాకు. దీన్ని మీరు గమనించి ఈ విధంగా ఏ విధమైన నోటీసులు కూడా ఇవ్వకుండా మాకు ఒక బాత్రూమ్ లేదు, ఒక వర్షం వస్తే షాపులు మొత్తం మునిగిపోతాయి, పైన వర్షం వస్తే వర్షం అంతా షాపులోనే ఉంటుంది. డ్రైనేజ్ వాటర్ కూడా షాపులోకి వెళ్ళిపోతే శుభ్రంగా కడుక్కొని ఆ షాపుల్ని మేమే సొంతంగా బాగు చేసుకొని మేము వాటిని కూడా మేమే సొంతంగా బాగు చేసుకుని వాటిని వాడుకుంటున్నాం. అలా అని చెప్పి కరెంటు కూడా పోయినా కానీ మున్సిపల్ ఆఫీసుల వారికి ఎవరికీ సంబంధం లేదు. ఇంతకు ముందు వచ్చిన కమిషనర్ కానీ ఎవరైనా ఆర్ఐ కానీ ఎవరు కూడా మాకు షాపులు అద్దెలు పెరిగినట్టు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. మాకు ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా ఒకసారి షాపులు మా అయితే 2 రోజుల ముందు నోటీస్ ఇచ్చి వారం రోజులు లోపు షాపుల అద్దెలు కట్టాలి, లేకపోతే షాపుల అద్దెలకు తాళాలు వేస్తామని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చారు. దీన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సహకరించి ఈ శాంతి ర్యాలీకి సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మీడియా వారికి కూడా ఈ న్యూస్ని అందరినీ కూడా స్ప్రెడ్ చేసి మీకు పైకి వెళ్ళే విధంగా అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా చర్యలాగా చేస్తారని చెప్పి మీడియా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మున్సిపల్ షాప్ యూనియన్ తగ్గించాలి 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 తగ్గించాలి. అందరికీ నమస్కారం చెప్పి మాలాంటి యువకులైతే కనుక ఒక 20 బట్టి ఉన్నామండి. 2015 ఉన్న అధికారం నుంచి జీవో నెంబర్ 56 అని తీసుకొచ్చి మాకు తెలియకుండానే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఆన్లైన్లో రెవెన్యూలు అయిపోయేలాగా చేశారు. దానివలన అద్దె క్రమేణా బాగా పెరిగిపోయి ఇప్పుడు సడన్గా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పెంచిన అద్దెలని కట్టమంటున్నారు.
అంటే బయటలోకి ఎలా ఉన్నా సరే తాడేపల్లిగూడెంలో రెండింటికి మంచి ఇదండి. అంటే ఒకటి కూరగాయల మార్కెట్, రెండేమో తాడేపల్లిగూడెం మోటార్ ఫీల్డ్కి అందరికీ తెలిసిన విషయం. కానీ ఏంటంటే ఈరోజు మోటార్ ఫీల్డ్ వ్యవస్థ మొత్తం కుంగిపడింది. ఎందుకు అంటే BS6 వాహనాలు వచ్చి చేతి పనులు చేసుకున్నాం, చేతి పనులు లేవు. అది ఉన్న అద్దెలు కూడా చిన్న చిన్న కొట్లు, మాకు పార్కింగ్ సదుపాయం లేకపోయినా సరే అలా కష్ట నష్టాలు పడి కారణం ఏం చేసినా సరే మేము ఒకటే బతుకు చూడడానికి బండి లాగేస్తున్నాం. యాక్చువల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మా దగ్గర చేసిన కుర్రోళ్ళు కూడా బయట పల్లెటూరులో చాలామంది పెట్టుకున్నారు. అందు గురించి అండి నేను కోరుకునేది ఏంటంటే చిన్న షాపులు అందు గురించి ఏంటంటే అద్దెలు భారీగా పెంచి కట్టేయాలంటే ఎవరి వల్ల అవ్వదు. కరోనా టైంలో కూడా కడుపు కట్టుకుని మేము అందరం బాగా కట్టాం. దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పెద్దలు మన శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు కానీ, మన కమిషనర్ గారు కానీ, గులవల బాబ్జీ గారు కానీ, ప్రతి ఒక్కరూ కూడా మన బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకరి సొంత సమస్య కింద భావించి కార్మికులు అంటే ప్రతి ఒక్కరు కూడా చేతి పని కింద చూడొద్దు. మెకానికల్ అంటే అందరూ ఆయిల్ రాసుకొని కులవృత్తి కింద చూడండి. ప్రతి ఒక్కరు కూడా కులవృత్తి కింద చేయండి. ఎందు గురించి అంటే కులవృత్తి అంటున్నాను, ప్రతి రంగంలో కూడా చేతి పనులు అంటే చేతి పనులు, కానీ మాది మట్టికి కులవృత్తి చూసి మా దాంట్లో స్టేషన్ రోడ్లు అద్దెల మట్టికి భారీగా తగ్గించి 36% జీవోలు అవి కాకుండా ఏంటంటే తగ్గించి అద్దెలు కట్టవలసింది. ఎందు గురించి అంటే ప్రతి ఒక్కరు కూడా చేతి పని చేసుకునేవాళ్ళే, నెక్స్ట్ జనరేషన్ కూడా చేసేవాళ్ళు లేరు. కాబట్టి దయవంచి ప్రభుత్వ పెద్దలు అందరినీ కూడా కార్మిక సోదరుల తరపున ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే మేము ఇంత అద్దెలు అయితే కట్టలేం, షాపులు తాళాలేసి ఇంకేంటంటే మొక్కడగా ఆత్మహత్య చేసుకుంటానికన్నా కానీ రెడీగా కానీ ఇంత అద్దెలు మేము మట్టి కట్టలేమండి. జీవోలు పెట్టి 3 నెలలకి 2 సంవత్సరాలకి ఇష్టం వచ్చినట్టు పెడితే మా వల్ల అవ్వదు, చేతి పని వాళ్ళం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్దలు కూడా అందరూ కూడా దయచేసి సహకరించి పెద్దలు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, మన ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా మేమందరం కూడా తాడేపల్లిగూడెం యావత్ మొత్తం అందరూ కూడా కోరుకునేది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అద్దెలు తగ్గించాలి.